ఒక్క నిమిషం. ముందు పెట్టాము ముందు ఫోటోస్ తీసుకుని రాజేష్ నేమ్స్ ఏం పెట్టకండి మైనర్స్. అయితే వీళ్ళు ఏంటంటే ఇందులో ఇంత క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, కానీ ఈ బైక్ మెకానిక్కే వాడు ఏంటంటే మనం తాళాలు ఇరిగిపోతే ఎట్లా అని అంటే నేను మెకానిక్ కదా చేంజ్ చేస్తా అని చెప్పేసి ప్లాన్తో చేయడం జరిగింది. ఇంతకుముందు మనకు క్రిమినల్ హిస్టరీ ఉన్నదంటే మన దృష్టికి రాలేదు. ఒకటి వెరిఫై చేస్తాం మన CCTVలో మన క్రైమ్ రికార్డ్స్లో వెరిఫై చేసి అటువంటిది ఏముంటే వాళ్ళ మీద ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇది గత 1.5 month 2 months నుంచి చేస్తున్నారు. అయితే మన దగ్గర వెరిఫై చేస్తే ఇవి ఉన్నాయి. ఇంకా పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకేమైనా ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయా లేకుంటే గత నేర చరిత్ర ఉందా ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం రికార్డ్స్. ఇక ఇమీడియట్గా అయితే కోర్టుకు పంపించాలి కాబట్టి రిమాండ్ మొత్తం చేయడం. మామూలు మా హీరో హోండా వెహికల్స్ మామూలు ఓల్డ్ వెహికల్స్ దొంగతనం చేయరన్నమాట. హై ఎండ్ వెహికల్స్ అయితే డిమాండ్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇది చేయడం. వీళ్ళకి ఏంటంటే వీళ్ళంతా స్విగ్గీలో పనిచేసే వాళ్ళు అనమాట. వీళ్ళందరూ ఒకరికొకరు స్విగ్గీ బాయ్స్ అనమాట. అట్లా వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళు ఒక కామన్ ప్లాట్ఫామ్గా తయారై ఒక దగ్గర ఇక ఈ స్విగ్గీ ఇవన్నీ చేస్తే ఏం లాభము, మనకు రోజుకి ఎంత వస్తుంది, 400-500 రూపాయలు వస్తాయి, దీంతో మనకేం జరగదని చెప్పేసి ప్లాన్ చేసుకొని మోటార్ సైకిల్స్ దొంగతనం చేస్తూ ఇట్లా వారిని షిఫ్ట్ చేసే క్రమంలో మనకు దొరికింది వెహికల్ చెకింగ్లో. వీళ్ళందరినీ కూడా ఇందులో 2 మైనర్స్ ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళందరూ మేజర్స్ ఉన్నారు 5గురిలో. ఈ మైనర్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాం. ఈ మేజర్స్ అందరినీ కూడా కోర్టుకు తరలించడం జరుగుతుంది. మన క్రైమ్ టీము మన ACP మాదాపూర్ శ్రీకాంత్ మరియు ఆంజనేయులు, ఇన్స్పెక్టర్ SHO గారు, తర్వాత శ్రీనివాస్ గారు, వాళ్ళ క్రైమ్ టీం అందరు కలిసి ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టారు CP గారు. ఆ స్పెషల్ డ్రైవ్ నిమిత్తంగా వెహికల్స్ వితౌట్ నెంబర్ ప్లేట్ ఉన్నాయి చెక్ చేస్తుంటే మనకు ఈ అక్యూజ్డ్ ఒక మోటార్ సైకిల్ తోటి దొరికారనమాట. ఈ హై ఎండ్ మొత్తం కూడా ఈ హై ఎండ్ మోటార్ సైకిల్స్ అంటే చాలా కాస్ట్లీ వెహికల్స్ ఇవన్నీ. ఇవి మొత్తం గచ్చిబౌలిలో 3, 6, KPHBలో 8, మాదాపూర్ 1, మియాపూర్ 1. ఇవి వెహికల్స్ అన్నీ కూడా యమహా MT-15, యమహా R15, తర్వాత బజాజ్ పల్సరు, రాయల్ ఎన్ఫీల్డ్, తర్వాత KTM డ్యూక్ 200, TVS N టార్క్, ఇట్లా టోటల్ 16 వెహికల్, చాలా కాస్ట్లీ వెహికల్స్. ఈ అక్యూజ్డ్ ఏంటంటే మొత్తము ఈ హాస్టల్స్ ముందు, తర్వాత ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉన్న మంచి అపార్ట్మెంట్స్ ముందు పార్క్ చేసిన వెహికల్స్ చూసుకొని వాళ్ళు నైట్ పూట ఈ CCTV లేని లేకుంటే క్లారిటీ లేని ఉన్నటువంటి దూరం కెమెరాలు ఉన్న దగ్గర సెలెక్ట్ చేసుకొని రాత్రిపూట ఏంటంటే ఒక టోటల్గా 2 టీములు తయారై ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి దగ్గరలో ఉండి ఆ ఇంకొక మోటార్ సైకిల్, ఈ హై ఎండ్ మోటార్ సైకిల్ హ్యాండిల్ ఏం చేస్తారంటే బ్రేక్ చేస్తారు. గట్టిగా కొడితే అది హ్యాండిల్ బ్రేక్ అవుతుంది. ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మెల్లగా ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత కొంచెం దూరం తోసుకుంటూ పోయి ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ మీద కూర్చొని దీన్ని పుష్ చేసుకుంటా ముందు పోయి ఒక గోడౌన్లో పెట్టుకొని ఉన్నారన్నమాట ఈ వెహికల్స్ అన్ని అమ్మడానికి. అయితే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే డౌట్ వచ్చి పారిపోవడానికి చూస్తుంటే పట్టుకొని మనం నిన్న నైటు ఈ స్పెషల్ డ్రైవ్లో పట్టుకొని ఈ అక్యూజ్ని దేవకిషోర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ గత 1 నెల రోజుల నుంచి ఇవి దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే మనం కూడా నిఘా పెట్టాము, డౌట్ వస్తుంది కానీ CCTV లేని దగ్గర చేయడము, తర్వాత ఎక్కడి సైడ్ పోయిందో తెలియకుండా అట్లా చేస్తున్నారు. అయితే ఇందులో మెకానిక్ ఉన్నాడు ఈ దేవకిషోర్ అన్న వాడు ఏం చేస్తాడంటే ఈ తాళం చేతులు అయితే వీళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేస్తే ఇరిగిపోతుందో దానికి మళ్ళీ డూప్లికేట్ లాక్ తయారు చేస్తాడు. పెట్రోల్ ట్యాంక్కి, హ్యాండిల్కి, తర్వాత ఈ బాక్స్కి, కిట్కి కొత్త తాళం చేతి తయారు చేసి ఇవన్నీ తయారు చేసుకొని వీళ్ళు నేటివ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కొందరు వైజాగ్, రావులపాలెం, అమలాపురం అటు సైడ్ వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ వెహికల్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్లో వెహికల్ వేసి ఒక పెద్ద వెహికల్ వేసి అక్కడ డిస్పోజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నామట. సో నిన్న మనం వెహికల్ చెకింగ్లో దొరికిన నిమిత్తం తర్వాత ఈ రాఘవేంద్ర కాలనీలో ఒక గోడౌన్లో పెట్టిన వెహికల్స్ అన్నీ కూడా రికవర్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఇందులో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఒక 6 కేసులు, KPHB ఒక 8,
మాదాపూర్ ఒకటి, మియాపూర్ ఈ హై ఎండ్ వెహికల్స్ మొత్తం 36 లక్షల వర్త్ వెహికల్స్ని రికవర్ చేసిండ్రు.